బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడానికి కారణమైన హానికారక ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆమె మరణించి వారం రోజులు గడిచినా ఈ విషయంపై స్పష్టత రాలేదు. హైదరాబాద్ నిమ్స్ వైద్యుల తాజా నివేదికల్లో సైతం దీనికి సంబంధించి స్పష్టత కొరవడింది. ప్రీతి బాడీలో ఎలాంటి టాక్సిన్స్ లేవంటూ ఫోరెన్సిక్ బృందం తన రిపోర్టులో వెల్లడించింది. దీంతో ప్రీతి ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందంటూ పోలీసులు చెబుతూ వచ్చిందంతా అబద్దమని ఫోరెన్సిక్ రిపోర్ట్తో రుజువైంది. ఇక దీంతో ప్రీతిది ఆత్మహత్య కాదని హత్య అంటూ వాదిస్తూ వస్తున్న వారి మాటే నిజమైందని అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన తాజా నివేదికతో ప్రీతిది హత్యేననే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి గత నెల 22న బలవర్ మరణానికి యత్నించిన సంగతి తెలిసిందే. సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులు భరించలేక ఆమె హానికారక ఇంజెక్షన్ తీసుకున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. తొలుత వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేస్తున్న వైద్యులు మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తరలించారు. తొలుత వెంటిలేటర్ పై, తర్వాత ఎక్మో యంత్రంపై వైద్యం అందించిన ఫలితం లేకపోవడంతో గత నెల 26న ప్రీతి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఆమెది హత్యేనంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రీతి శరీరం నుంచి రక్త నమూనాలను సేకరించిన నిమ్స్ వైద్యులు వాటిలో విషపు ఆనవాళ్లున్నాయా అనేది తేల్చేందుకు చికిత్సా సమయంలోనే 10 రకాల పరీక్షలు నిర్వహించారు. అయితే ఏ హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం వల్ల ఆమె ప్రాణాలకు ముప్పు ఏర్పడిందనేది తాజాగా బహిర్గతమయ్యే నివేదికల్లోనూ తేలలేదు. కొన్ని సందర్భాల్లో హానికారక ఇంజెక్షన్ తీసుకున్నప్పుడు సాధారణ రక్త పరీక్షల్లో గుర్తించడం కష్టమవుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్ఎస్ఎల్ నివేదిక ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే కొన్ని హానికారక ఇంజెక్షన్ల గురించి ఎఫ్ఎస్ఎల్ పరీక్షల్లోనూ తేలే అవకాశాలు తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైద్య విద్యార్థిని ప్రీతి మృతి చెందడానికి కారణమైన హానికారక ఇంజెక్షన్ ఏంటనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఆమె మరణించి వారం రోజులు గడిచినా ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. హైదరాబాద్ నిమ్స్ వైద్యుల తాజా నివేదికల్లో సైతం దీనికి సంబంధించి స్పష్టత కొరవడింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. వరంగల్ మెడికల్ కాలేజ్లో చదువుతున్నటువంటి ప్రీతికి సంబంధించి మృతికి చెందినటువంటి కారణం మనందరికీ తెలిసిందే. ఏ కారణంగా మృతి చెందింది అన్నటువంటి కోణాల్లో ఇప్పటికే తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఎంజిఎం కి సంబంధించినటువంటి వైద్యులు కూడా దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికను ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రీతి మరణం పట్ల గతంలో చూసుకున్నప్పుడైతే వరంగల్ మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి ప్రీతి మొదటి సంవత్సరం చదువుతున్నటువంటి నేపథ్యంలోనే గత నెల 22న బలవంతంగా కూడా ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యగా యత్నానికి ప్రయత్నించింది అన్నటువంటి వార్త మనందరం. అయితే ఆ తర్వాత తనను వెంటనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సకు తీసుకెళ్లినటువంటి నేపథ్యంలోనే మెరుగైన వైద్యం కోసం ఆమెకు నేరుగా కూడా నిమ్స్ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చేటువంటి సమయంలో కూడా 3 సార్లు తన గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. ఆ నేపథ్యంలోనే పీసీఆర్ చేసి తనను మళ్ళీ గుండె కొట్టుకునేలా చేశామంటూ కూడా డాక్టర్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత జనవరి మనం చూసుకుంటే ఫిబ్రవరి 26న ఫిబ్రవరి 26న రాత్రి 9:10 సమయంలో ప్రీతి మరణించినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. చాలా వరకు రాత్రి సమయంలో అక్కడ కొంత నిమ్స్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులతో పాటుగా మహిళా మోర్చాకు సంబంధించినటువంటి నాయకురాలు, మహిళా సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దిగి వచ్చి ఎక్స్గ్రేషియాతో పాటుగా కుటుంబానికి సంబంధించి ఒక భరోసా ఇవ్వడంతో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి ఒకరికి ఏదైనా ఒక ప్రభుత్వ కేటగిరీ ఉద్యోగాన్ని ఇస్తామంటూ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత సరైనటువంటి న్యాయం కోసం తల్లిదండ్రులు నివేదిక సమర్పించిన నేపథ్యంలోనే ఇటు ప్రీతి మరణానికి సంబంధించి పూర్తి క్లారిటీ రావాలి అంటూ కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా సింగిల్ జడ్జ్ సంబంధించినటువంటి ఒక స్టేట్మెంట్ కావాలి అంటూ కూడా తండ్రి ఒక
కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా కేసును దర్యాప్తు చేపిస్తాము, సైట్ కి సంబంధించి కావచ్చు, అసలు ఏం జరిగింది అన్నటువంటి యాంగిల్ లో కూడా దర్యాప్తు చేపిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రీతి మరణానికి సంబంధించి ఎటువంటి ఇంజెక్షన్ వేస్తుంది అనేటువంటి యాంగిల్ లో కూడా కోణాలను వెతుకుతున్నటువంటి పోలీసులు మొదటి నుంచి చెప్తున్నారు. అదేవిధంగా డాక్టర్లు చెప్తున్నారు ప్రీతి ఎలాంటి ఇంజెక్షన్ తీసుకుంది, హానికరమైన ఇంజెక్షన్ అంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ఆ హానికరమైన ఇంజెక్షన్ ఏంటి అన్నటువంటి యాంగిల్ లో కూడా ఆరా తీసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఆరా తీసేటువంటి ప్రయత్నంలోనే ప్రీతికి సంబంధించినటువంటి బాడీ నుంచి కొన్ని టెస్ట్లకు సంబంధించి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, అదేవిధంగా సెల్స్ కి సంబంధించినటువంటి శాంపిల్స్ కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన టెస్ట్ లో కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా మొన్ననే సమర్పించడం జరిగింది. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఓపెన్ చేసిన అనంతరం కూడా పెద్ద షాక్ తగిలింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫోరెన్సిక్ ల్యాబ్ లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ దాంట్లో ఎటువంటి హానికరమైన ఇంజెక్షన్ లేదు అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ లో తేలినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయితే ఫోరెన్సిక్ ల్యాబ్ లో తేలినటువంటి ఆధారాలను బేస్ చేసుకొని పోలీసులు దీన్ని ఖచ్చితంగా కూడా హత్యగా పరిగణనలో తీసుకున్నటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఇప్పటికే తండ్రి ఆరోపిస్తున్నటువంటి తండ్రి కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు కేవలం ప్రీతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, ఇది ఖచ్చితంగా కూడా హత్య అంటూ కూడా మొదటి నుంచి చెప్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే మొదటి నుంచి చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ లలో హత్యకు సంబంధించినటువంటి వివరాలు కావచ్చు, అదేవిధంగా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కావచ్చు, మొదటి నుంచి డాక్టర్ సేకరించినటువంటి బ్లడ్ శాంపిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సేకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అయితే సంచలనంగా కూడా ప్రీతి తమ్ముడు ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది, ఒక వీడియోని కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే ప్రీతి ఆత్మహత్య చేసుకునేటువంటి తర్వాత ప్రీతి బాడీలో ఉన్నటువంటి బ్లడ్ మొత్తం కూడా చేంజ్ చేయడం జరిగింది. దాంతో పాటుగా అనేక బ్లడ్ సెల్స్ కూడా మార్చడం జరిగింది. ఏ విధంగా మీరు టెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా కూడా ఫేక్ ఎవిడెన్స్ అవుతుంది అంటూ కూడా ప్రీతి తమ్ముడు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే బ్లడ్ శాంపిల్స్ లో ప్రధానంగా ప్రీతి రక్తస్రావంలో ఏదైతే పాయిజన్ ఇంజెక్షన్ వెళ్ళింది, దాంతో బ్లడ్ చేంజ్ చేస్తున్నామని చెప్పి డాక్టర్ చెప్పడం జరిగింది. నిమ్స్ లో వెంటిలేటర్స్ పై నుంచి కూడా తనకు ఎండోస్కోపీ చేస్తూ కూడా అనేక బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది. దాంతో పాటుగా తన పాత బ్లడ్ ఏదైతే పాయిజన్ ద్వారా ఆ బాడీలో ఇంజెక్ట్ అయినటువంటి పాయిజన్ బ్లడ్ అంతా క్లీన్ చేయడంతో పాటుగా నూతన బ్లడ్ సో ఆ సమయంలో బ్లడ్ తీసుకున్నప్పుడు ఎలాంటి శాంపిల్స్ వస్తాయంటే కూడా తన తమ్ముడు దానికి ఒక క్వశ్చన్ రేజ్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్స్ తీసుకోవడం జరిగింది. ఆ ల్యాబ్ రిపోర్ట్స్ లో కూడా ఎటువంటి ఆధారాలు ఆరోపణలు ఏర్పడలేదు అని స్పష్టంగా తెలుస్తుంది. కేవలం హత్యకు దారి తీసేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ప్రీతి హత్య అంటూ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ చెప్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. అయితే మరొకసారి కూడా మరొక నివేదికతో చేద్దాము అన్నటువంటి నేపథ్యంలోనే HFCL టెస్ట్ ను కూడా అందించడం జరిగింది. దీని ద్వారా కొన్ని వివరాలు బయటకు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. అయితే కొన్ని హానికరమైన ఇంజెక్షన్స్ గుర్తించడం కష్టతరం కావచ్చు, కానీ HFCL ద్వారా పరిశీలిస్తే ఖచ్చితంగా కూడా అవకాశాలు ఉన్నాయి. ఎక్కువగా ఉండేటువంటి ఏవైతే ఈ ఆధారాలు సేకరించేటువంటి ఛాన్సెస్ ఉంటాయంటూ కూడా వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే ఖచ్చితంగా కూడా ఏదైతే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ లో ఉన్న తేలినటువంటి అంశాలు కావచ్చు, ఇప్పుడు చేసేటువంటి FSL కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ లో కూడా పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తండ్రి ఆరోపించినటువంటి ఆరోపణలు నిజమవుతాయా అన్నటువంటి యాంగిల్ లో కూడా ప్రీతి మరణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు పెద్ద ఎత్తున కూడా ప్రీతి మరణానికి సంబంధించినటువంటి క్లారిటీ ఇవ్వాలంటే కూడా ప్రభుత్వం పైకి ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి సిచ్యువేషన్ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా హత్య యాంగిల్లోనే దర్యాప్తును కొనసాగించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. మరోవైపు సైట్ ను కూడా ఖమ్మం జైలు నుంచి నేరుగా కూడా వరంగల్ మట్టవాడ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి దాదాపుగా కూడా 4 రోజుల పాటు ఇంట్రాగేట్ చేశారు. 4 రోజుల ఇంట్రాగేషన్ తో పాటుగా ఇప్పుడు వచ్చేటువంటి రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ప్రీతి కేసుకి సంబంధించి మరింత విషయాలు వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ కనబడుతున్నాయి. రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.